ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండెనిండా గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మనోజ్ని ఇంకా వాళ్ళ అత్తయ్యని చితక బాదిన రోహిణి అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. అసలు బాలు నిజం తెలుసుకొని విద్యను ఏం చేశాడో వీడియోలో తెలుసుకుందాం. నీ వల్లనే బయటకు వచ్చిందంట కదా, అందుకోసమని థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని అంటే అనమాట. ఈ మూలగంపని క్షమించమని అడుగుతున్నాను అని అంటే, గంప బాగా పూలమ్ముతూ అందరితో బంధాలు బాగా పెంచుకుంటున్నట్లున్నది అని అంటాడు అనమాట. అనగానే మళ్ళీ ఏం చేయాలి, తెంచుకోవాలి కదా, బంధాలు పెంచుకోవాలి కదా, ఇంటికి వచ్చి తిట్లు తినాలంటే అరే క్షమించవచ్చు కదా, నేను నవ్వుతో నవ్వచ్చు కదా అని అంటాడు అనమాట. తర్వాత సరే మీరు వెళ్ళని నేను వస్తాను అని మన మీనా చెప్తారు. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అంటే, ఎందుకు పొద్దున్న తిట్టేస్తావు, ఇప్పుడేమో బాగా మెచ్చుకుంటున్నావు ఏంటి అసలు అని అంటనమాట. ఇన్ని రోజులు అసలు మెచ్చుకుంది, ఇప్పుడు నా అందం గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని. ఇంతకుముందు అందంగా లేనానంటే, ఇంతకుముందు బాగున్నావు కానీ ఇంతకన్నా ముందు కన్నా ఇప్పుడు చాలా బాగున్నావు, ఒక చామంతి పూల గులాబీ పూల అనిపిస్తున్నావు అని. నీ వల్లనే బయటకు వచ్చిందని తెలుసుకొని నీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని నేను అనుకోలేను అని అంటది అనమాట. అనగానే నువ్వు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశానని తిట్టావు కదా నన్ను అంటే, అప్పుడు అలా అన్నానులే అని అంటాడు అనమాట. నన్ను క్షమించు అంటే సరే అని క్షమిస్తాడు అనమాట. శృతి ఏం చేస్తాడో అందరినీ పిలుస్తాడు అనమాట. అందరూ వస్తారు అనమాట. ఏమైందిరా, మన బాలు ఏం చేస్తా వాళ్ళ అమ్మని ఏడిపిస్తాడు అనమాట. అయితే మెట్ల మీద నిలబడి ఇట్లా పోతుంటాడు అనమాట. ఏమైందిరా అందరు పిలుస్తున్నారు, అసలు ఏమైందంటే, ఏమో అయిందంట అని అంటే, జరుగురా అని తొప్పేసి వెళ్ళిపోతాడు. మన కింద పడతావు పళ్ళు ఇరుగుతాయి అంటే, ఎవరు అంటే నావే అని అంటాడు బాలు. తర్వాత అందరు వస్తారు అనమాట. రాగానే కాడిస్తాడు వాళ్ళ నాన్నకి. ఓ వెడ్డింగ్ యానివర్సరీ అని అంటాడు అనమాట. అవును అంటే, లేచిపోయి పెళ్లి చేసుకున్నావు కదరా అని అంటాడు అనమాట. అనగానే అవును అని అంటే, ఓ మీరు మాకన్నా గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నారా అని అంటారు అనమాట. తప్పేముంది, మేమంటే ఇంట్లోనే చేసుకున్నాం, వాళ్ళంటే గ్రాండ్గా చేసుకోవాలనుకుంటున్నారు అని అంటారు అనమాట. తర్వాత ఏమంటాడు, మీరైతే అస్సలు రాకుండా అంటే, నువ్వెందుకు చెప్తున్నావు, వాళ్ళు చెప్పాలి కదా అని అంటారు అనమాట. ఓ పెళ్ళి అనేది లేచిపోయి చేసుకున్నాం కాబట్టి యానివర్సరీ అయినా మంచిగా చేసుకుందామని అనుకున్నాను అని అంటారు. నన్ను పెళ్ళికి పిలవకుండానే కొందరు పెళ్లి చేసేసారు మా వాళ్ళది అని అంటది. అంటే నిన్నే అంటుంది మీ నాన్న అంటది అనమాట. నేనేం చేయలేను కదా అని అంటే, సంతకం అయితే పెట్టావు కదా అంటే, ఇప్పుడు ఏం చేయాలి, ఆ సంతకాన్ని పోయి గీకేయాలా అని అంటాడు బాలు. తర్వాత మనోజ్ వాళ్ళకి వెళ్ళి కాడిస్తాడనమాట. కాడిచ్చి మీరు తప్పకుండా రావాలన్నా అంటే, మన ఇంటి పెళ్ళికి కాడెందుకు, వస్తాం ఖచ్చితంగానని మన బాలు వాళ్ళ గిటిస్తాడనమాట. తర్వాత మనోజ్ అంటాడు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గిట్ ఉన్నాయా అని అంటే, అవును ప్రభావతి వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వాళ్ళు చేయాలి అని. ఇంట్లోనే డ్యాన్స్ స్కూల్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని నీకే ఇచ్చాను అత్తయ్య అని అంటది అనమాట. అంటే అవునవును నేను మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను, నా టీం మొత్తం చేసేది అని అంటాడు. తర్వాత వాళ్ళ ఆయన అంటాడు, అవును ఈ పర్ఫార్మెన్స్ బట్టి నీకు మంచి ప్రోగ్రామ్స్ గిట్ట వస్తాయేమో అని అంటే, అవునవును నాకు మంచి పైసలు వస్తాయని సాక్షి అత్తయ్యకి చెప్పాలి చూడు అని అంటే, సరే ఖచ్చితంగా చెప్తానంటే, బాలు అంటాడు, ఇంత మేకప్ వేసుకొని చెవులంత కమ్మలు పెట్టుకొని వస్తుంది అమ్మే అని అంటాడు. అందరిని అవుతారు. తర్వాత ఎందుకు రాలేదు మనోజ్ ఇంత మంచి ఐడియా అని అంటే, నేను బిజినెస్ పర్మిషన్ కోసం ఇలా చేశాను రా అని అంటాడు అనమాట. తర్వాత అందరు నోలెట్టి ఇట్లా చూడాలి అని అంటే, ఆవిలింతలు వస్తే అందరు అలానే చూస్తారని అంటాడు అనమాట. స్కూల్లో నేను డెకరేషన్ చేస్తాను అంటే, ఓ కలిసి వచ్చింది అని మనోజ్ అంటారనమాట. ఏం లేదు, నేను ఎంత ఖర్చు అవుతుందో చెప్పు మీనా, నేను ఇస్తానంటే, ఇంట్లో వాళ్ళకి నేను పైసలు తీసుకోను, మంచి డెకరేషన్ చేస్తాను అని అంటారనమాట. సరేరా అన్ని పేర్లు అందరి పేర్లు వేసావు, మనోజ్ గారి పేరు ఎందుకు వేసావు అంటే, రోహిణి అంటే నేను మేకప్ వేస్తాను మీ ఇద్దరికి అని అంటారనమాట. నీ గురించి కాదమ్మా, వీన్ మనోజ్ గారి గురించి అడుగుతున్నాను, ఎందుకు వేసాడు వీని పేరు అని అంటారనమాట. ఏం పనికి మాలోడు వీడు అని అంటారనమాట. అంటే ఇంట్లో అందరి పేర్లు వేస్తారా కార్లా ఇంట్లో ఉన్నప్పుడు అని అంటాడు వాళ్ళ నాన్న. అన్న తర్వాత, అరే నువ్వు ఒక్క చేతిలో వచ్చావనుకో నేనేమైనా చేస్తాను చూడు, గిఫ్ట్ తీసుకొని రావాలి నువ్వు అని అంటాడు అనమాట. గిఫ్ట్ తీసుకొని వస్తాను, షెఫ్కి ఏం తీసుకురావాలి, ఒక గడ్డ కదా తీసుకొస్తానులే అని అంటాడు. ఎవ్వరేం గిఫ్ట్ తీసుకురాకండి, మనం మంచిగా ఫ్యామిలీ తోటి మంచి సెలబ్రేట్ చేసుకుందామని చెప్తారనమాట శృతి. తర్వాత అందరి పేర్లు బాగా వేయించావమ్మా, చాలా మంచి పని చేసావంటే, నేను నా ఐడియా కాదు మామయ్య, మన మీనా ఐడియా అంటే, ఓ నీ ఐడియానా, చాలా బాగా చేసావమ్మా అని అంటారనమాట. ఈ యానివర్సరీ మంచిగా ఒక మెమొరబుల్గా గుర్తుండాలి చూడు అని చెప్తుంది. తాత కాల్ చేశారనమాట. తాత కాల్ చేసి ఏమంటాడంటే, తాతయ్య ఎలా ఉన్నారు, బాగున్నానంటే, బాగున్నాను బాబు నీ దయవల్ల బాగున్నాను అని అంటాడు అనమాట. తర్వాత నువ్వు ఒక ఫోటో పంపించావంట కదా, అది చూశాను, ఆ అమ్మాయి నువ్వు చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చింది, తర్వాత ఆటోలో వెళ్తూ పడేసుకొని వెళ్ళిపోయింది అని అంటే, వాళ్ళు చాలా కోపం వస్తుంది. వాళ్ళు కోపం వచ్చేసరికి సరే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు అనమాట. బాగా నేను చూటాడనమాట. ఫోన్ పెట్టేసిన తర్వాత మీనా వస్తాడనమాట. ఫోన్ కొట్టేసింది ఎవరో తెలిసిపోయింది అని అంటే, ఎవరండి అని అంటే, ఫోటో చూపిస్తానంట. విద్యానా అని అంటే, అవును విద్యానే కొట్టేసిందంట అంటే,
మన పార్వలమ్మని తీసుకున్నట్లున్నది, తీసుకొని గుణాకి ఇచ్చిండొచ్చు అని అంటదన్నమాట. అంటే ఇంత మోసమా, మా తమ్ముని జీవితం ఇంత పాడు చేసిందా, అత్తయ్య కేసు పెట్టేలా చేసింది, ఇంతగానం చేసింది ఎందుకు, అసలు ఇంత కక్ష ఎందుకు తనకి అని చాలా కోపం వస్తుంది అనమాట. నేను వెళ్ళి అడుగుతాను విద్యకు అసలు ఏమేమి ఎందుకు ఇలా చేసావని అడుగుతా అంటే, వద్దొద్దు నువ్వు అడగకు, నువ్వు అడిగితే వాళ్ళు ఏమైనా మంచి మాటలు చెప్పగానే నువ్వు కరిగిపోతావు, నేను నిజం కాదని అనుకుంటారు, నేనే వెళ్ళి అడుగుతాను అంటే, నువ్వు నమ్మవంటే నేను నమ్మను, ఎవరి దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు, నేను వెళ్ళి నేను అడుగుతాను తనకి వెళ్ళి అని బాలు అంటాడు అనమాట. నాకు వీడియో ఇచ్చి నాకు పుట్టింటి పరువు తీస్తుందా ఈ రోహిణి అని చీ అని నాకు చాలా కోపం వస్తాడనమాట. రాగానే ఏంటి వచ్చారు ఏంటి అని అంటమాట, నీతో పని ఉండి వచ్చాను అని అంటారు. అనగానే ఈ ఫోన్ని చూసావా, గుర్తుపట్టావా నువ్వు అంటే, ఏమో గుర్తుపట్టాలే నాకు తెలియదు అని అంటది అనమాట. కవర్ చేయాలని చూడకు, నాకు తెలిసిపోయింది, నువ్వు చెప్పులు కుట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పడిపోయిందంట ఈ ఫోను అని అంటే, పాలరమ్మలాగా కవర్ చేయకు నువ్వు అని అంటాడనమాట బాలు. అయితే ఫోన్ ఇక్కడ ఇవ్వండి చూస్తాను అని ఫోన్ ఇట్లా చూస్తాను, ఫోన్ నాదే కదా అని అంటదనమాట. బాలు ఫుల్ కోపం వస్తుంది అనమాట. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కవర్ చేయాలనుకుంటున్నావా నువ్వు అని అంటదనమాట. ఏమంటున్నారండి, నేను షాప్లో కొనుక్కున్నాను, 2000 కొనుక్కున్నాను, తర్వాత నేను బయటికి వెళ్ళి చెప్పులు కుట్టుకుని వచ్చేసరికి నా ఫోన్ అనేది వెళ్ళిపోయింది అని అంటదనమాట. అంటే పడిపోయింది ఎక్కడనో అని అంటది. తర్వాత ఈ ఫోన్ నీదే అంటావు అంటే, అవును నాదే, నేను కొనుక్కున్నాను 2000 అంటే, అసలు ఈ ఫోన్లో ఫొటోస్ ఏం చూడలేను అంటావు అంటే, అవును చూడలేనండి అని అంటది. అనగానే నువ్వు నిజం చెప్తలేవు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, అప్పుడు నువ్వు చాలా బాధపడతావు చూడు అని బాలు చెప్పేసి వెళ్ళిపోతాను. బాలు వస్తాడు. ఇంటికి రాగానే విద్య చెప్పిందని అని అంటే, ఆ చెప్పిందని అంటే మన రోహిణి షాక్ అవుతుంది అన్నమాట. ఏంటి ఈ ఫోను నేనే తీసుకున్నానని, గుణాకి ఇచ్చానని, గుణనే వీడియో బయట పెట్టానని తెలిసిపోయిందా ఏంటి అని షాక్ అయ్యి చూస్తుంది అనమాట. చూడగానే ఆ పాలరమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లున్నది విద్య, అన్ని అబద్ధాలే చెప్తుంది, అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది, అసలు నిజమే ఒప్పుకోవట్లేదు అని అంటే, ఫోన్ ఎందుకు తీసుకుందంట అంటే, ఏదో ఫుట్పాత్ పైన 2000 కొనుక్కున్నానని చెప్తుందంటే, అంత ఖరీదైన ఫోన్ ఉన్నాక అదెందుకు తీసుకుందంటే, ఏదో ఆమె ఫోన్ ఖరాబ్ అయిందంటే అందుకు తీసుకుందంట అంటే, అబద్ధాలు అయితే పాలరమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు బాగా చెప్తుంది తెలుసా తను. అసలు ఈ పాలరమ్మ అబద్ధాలు ఎలా కవర్ చేస్తుందో అలా చేస్తుంది. అసలు పాలరమ్మకి ఏం అవసరం ఉంది, రోహిణికి ఏం అవసరం ఉంది, ఫోన్ని బయట పెట్టి వీడియో బయట పెట్టి మా తమ్ముని పరువు తీసింది, అసలు ఈ రోహిణి ఎలా సాక్ష్యాలు అనేది సేకరించాలి మనము అని మనం మీనా అనుకో. ఒక రోజు పాలరమ్మ బయట పడుతుంది, అప్పుడు పాలరమ్మ సంగతి చెప్తాను అని అంటారు బాలు. తర్వాత మన రోహిణి అనుకుంటుంది, ఓ విద్య ఇంకా బయట పెట్టలేదన్నమాట, మనం బతికిపోయామని అనుకుంటుంది. నేను ఏం చేస్తుంది, ఏడ్చుకుంటే వాళ్ళ ఫ్రెండ్ని వచ్చి హగ్ చేసుకొని ఏడుస్తుంది అనమాట. నువ్వు ఇంత సాయం చేస్తావని అనుకోలేను, నువ్వు ఎక్కడ ఇద్దరం గొడవ పడ్డామని ఎక్కడ నిజం చెప్తావేమో అనుకున్నాను అంటే, నువ్వు నన్ను ఫ్రెండ్లా అనుకోలేవు కానీ నువ్వు నన్ను ఫ్రెండ్లాగా అనుకున్నాను, నువ్వు నా ఫ్రెండే అనుకున్నాను అని అంటది అనమాట. అనుకొని నిజం ఎందుకు చెప్తాను, నేనేం చెప్పాను నీవి అని అంటే, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నేను అని హగ్ చేసుకొని ఏడుస్తుంది అనమాట. సారీ నీకు అని అంటదనమాట. అయితే పట్టుకొని పోతే అబ్బా అని అంటదనమాట. ఏమైంది అసలు అని అంటే, ఏం లేదు, నన్ను మనోజ్ కొడుతున్నాడు అంటే, ఎందుకంటే నా ఒంట్లోకి నా నాన్న దూరేందంట అనండి. భయపడతామంటే వాళ్ళ ఫ్రెండ్ భయపడతా ఏంటి అని అంటే, లేదు నేను యాక్టింగ్ చేస్తున్నాను, మా నాన్న నా ఒంట్లో దూరిందని చెప్పాను అలా అని. రోజు మీనా నా కల్లోకి వస్తుంది, నన్ను కొడుతుంది, అలానే నేను మనోజ్ని తన్నాను, ఇక మనోజ్ ఏదో మా నాన్నకి నాకు మా నాన్న పట్టాడు అనుకొని అలా చేసి స్వామి దగ్గరికి తీసుకెళ్ళాడు. స్వామి అన్న రోజు ఈమెను కొట్టాలి అని చెప్తే ఒక కర్ర ఇచ్చాడు అని అంటే, అసలు వాళ్ళకి ఈ కాలంలో గిట్ట అలాంటివి ఉన్నాయని నమ్ముతారా వాళ్ళు అంటే, ఇప్పుడు నేను రిటర్న్ నువ్వు గిట్ట కొట్టాల్సిందంటే, రిటర్న్ నేను కొట్టాను అనుకో పెద్ద స్వామీజీని తీసుకొస్తాడు, అతను ఏదో ఒకటి చేస్తాను అని అంటదన్నమాట. సరే నేను చూసుకుంటానులే అని అంటదన్నమాట. ఆ రోజు గిట్ట నువ్వు తిట్టావా మీ నాన్న తిట్టాడా అంటే, అరే అదంతా ఏం లేదు నేనే తిట్టాను అని అంటే, సరే అని అనుకుంటామన్నమాట. సరే జాగ్రత్త ఉండు, నువ్వైతే జాగ్రత్త ఉండు, ఎలాగోలాగో బాలు అయితే గుర్తుపట్టేశాడు, నీ గురించి మొత్తం తెలుసుకుంటా చూడు బాలు అని చెప్తాడు. తర్వాత నేను చెప్తానులే గుణాకి చెప్తాను అని జాగ్రత్త మనమని చెప్తాను అని అంటారు. తర్వాత మనోజ్ ఏం చేస్తాడు, రోహిణి కూర్చొని పనుకోనికే పోతుంటే, ఏం మామయ్య గారు ఏం చేస్తున్నారు అని కర్ర పట్టుకొని వస్తుంది అనమాట. ఫుల్ మాట్లాడతారు. ఫుల్ మాట్లాడిన తర్వాత కొట్టనీకే పోతే రోహిణి ఏం చేస్తుంది, నా కూతుర్నే కొట్టావారా నువ్వు అని తనని కొడుతుంది అనమాట. వేస్ట్ ఫెలో అది ఇది అని తనని కొట్టేస్తే పారిపోతారు అనమాట. రోజు ఇలా డోస్ ఇవ్వాలి, నా పగ మొత్తం తీర్చుకోవాలి దీని చేతిలో అని అనుకుంటారు. ఏం చేస్తాడు, పైకి వస్తాడు అనమాట. అమ్మ కొడుతుంది, రోహిణి కొడుతుంది, వాళ్ళ నాన్న కొడుతున్నాడు అంటే, ఆస్తి గురించి అడిగినవారా అంటే, లేదమ్మా నన్ను ఫుల్ కొట్టింది అని అంటారు అనమాట. తర్వాత రోహిణి పైకి వస్తుంది అనమాట. నా కూతుర్ని మంచి చూసుకోమని నేను వస్తే మీరు ఆస్తి అని దాన్ని ఎందుకు కొట్టి హింసిస్తున్నారు అని కావాలని కొన్ని యాక్టింగ్ డైలాగులు కొడుతుంది అనమాట. కొడుతుంది వాళ్ళ ఇద్దరిని. ఫుల్ కొట్టిన తర్వాత ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చారనుకో, నా కూతుర్ని కొట్టారనుకో, నేను ఏం చేస్తానో ఏమో నాకు తెలియదు అని కింద పడిపోతారు. కింద పడిపోయినాక ఏమో నా ఒంట్లో నుంచి ఏమో పోయినట్లు అనిపిస్తుంది అని అంటే,
అంటే అవును మీ నాన్న వెళ్ళిపోయాడు నీ ఒంట్లో నుంచి, ఒక ఆస్తి మాత్రం వెలిగించిపోయాడు అని అంటదన్నమాట. అనగానే అమ్మయ్య దెబ్బకి ఈరోజు మాత్రం ఇప్పటి నుంచి మా నాన్న గురించి తీయది, ఆస్తులు తీయది అని అనుకుంటారు. తర్వాత రవి ఏం చేస్తాడు, రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్కి వెళ్తే ఈ రోజుకి ఎందుకు వచ్చావంటే మా అన్నయ్య చూసుకుంటా అని చెప్పాడు, లాస్ట్లో నేను వెళ్తాను అని అంటాడు. తర్వాత అక్కడ వెయిటర్ ఏం చేశాడు, కింద పడేశాడు. ఏంటి అలా కింద పడేసావు అని అంటే ఏం లేదు కస్టమర్ తొందర కావాలని అన్నాడు అని అంటారు. తర్వాత సరే నేను ప్రిపేర్ చేశానని రవి అంటాడు. తర్వాత సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.